అతి తక్కువ ఫీజుతో కంప్యూటర్ శిక్షణ. పిక్సెల్ వైన్ ఎండి వరుణ్ సూర్య. కంప్యూటర్ శిక్షణపై ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థికి అతి తక్కువ ఫీజుతో కంప్యూటర్ శిక్షణ అందజేసే లక్ష్యంతో పిక్సెల్ టెక్నాలజీస్ ద్వారకానగర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆర్మీ మాజీ అధికారి ఏకే సుబ్బారావు కోరారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ సెప్ కార్యక్రమం ప్రారంభించారు. ఆయన డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ఆర్మీలో 32 ఏళ్లు పనిచేశానని గుర్తు చేశారు. ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సామర్థ్యం ఉన్నవారే ఉపాధి పొందుతున్నారు అన్నారు. సాఫ్ట్ స్కిల్స్ ఎంతైనా అవసరం అన్నారు. యువత నైపుణ్యం పెంచుకోవాలి అన్నారు. యువత ఈ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిక్సెల్ వైన్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ మాట్లాడుతూ ఉచిత కోర్సులకు సుబ్బారావు స్పాన్సర్గా వ్యవహరించారు అని ధన్యవాదాలు తెలిపారు. తమ సంస్థను ద్వారకానగర్ కళానికేతన్ ఎదురుగా జీకే టవర్స్లో 2017లో ప్రారంభించామన్నారు. కారణం ఏంటంటే చాలా కాలేజెస్ నేను ఇన్స్టిట్యూషన్ స్థాపించినప్పటి నుంచి 2017లో స్థాపించానండి. అప్పటి నుంచి కూడా అంటే దానికన్నా ముందు చాలా ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసి రావడం జరిగింది. 2017 నవంబర్లో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి కాలేజెస్ అన్నిటినీ విజిట్ చేసి హెచ్ఓడీస్తో కానీ ప్రిన్సిపల్స్తో కానీ కరెస్పాండెంట్స్తో కానీ అందరితోని మాట్లాడి నేను తెలుసుకున్నది ఏంటంటే విద్యార్థులతో కూడా మాట్లాడి తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ పరంగా అందరూ ముందుకెళ్తున్నారండి. చాలా గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. సంవత్సరం అయితే కొన్ని కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. కానీ నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే వచ్చేది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్స్తో వస్తున్నారు కానీ టెక్నికల్ నాలెడ్జ్తో మాత్రం ఎవరు రావట్లేదండి. టెక్నికల్గా ఎవరు ప్రూవ్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు సింపుల్గా చూసుకున్నట్లయితే మన దగ్గర ఐటీసెస్ అనేసి ఉంది. అందులో ఒక 10 సంఖ్యలో 100 సంఖ్యలో కంపెనీస్ ఉండొచ్చు. కానీ ఎంతమంది ప్రజలు మన ఆంధ్ర కానీ అంటే ఇప్పుడు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి కంపెనీస్లో ఎంతమంది ప్రజలు మన వైజాగ్ వాళ్ళే తీసుకుంటే వైజాగ్లోనే ఉన్న కంపెనీస్లోనే వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చండి. అవునా? కారణం ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు, టెక్నికల్గా వాళ్ళు ప్రూవ్ అవ్వాలి. టెక్నికల్గా ప్రూవ్ అవ్వాలి అంటే ఇన్స్టిట్యూషన్స్ చేసే పని ఏంటంటే అండి కాలేజ్ నుంచి జనాలను తీసుకొని వెళ్ళి ఈ కోర్స్ చెప్తాం ఆ కోర్స్ చెప్తాం అనేసి అంటే ఏ స్ట్రీమ్ అయినా ఉండొచ్చు. 4-5 స్ట్రీమ్స్ ఉన్నాయి. మెకానికల్ అని, సివిల్ అని, ఇవన్నీ చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి మనకి. ఆ స్ట్రీమ్లోని కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కోర్ సబ్జెక్ట్ని మనం ట్రైన్ చేయగలగాలండి. ఫస్ట్ థింగ్ ఆ కోర్లో కానీ వాళ్ళు రానివ్వలేకపోతే అప్పుడు మనం తర్వాత వేరే అంటే ఎవరైతే ఏ కోర్స్ అయితే తీసుకుంటారో అందులో వాళ్ళు రానివ్వకపోతే తర్వాత మనం సజెస్ట్ చేసి నువ్వు ఇది తీసుకుంటే బాగుంటుంది అన్న మాట వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత కోర్స్ చేయించి మనం బయటికి పంపించాలండి. ప్రొవైడ్ చేసి పిల్లలకి ఏం చేయొచ్చు అంటే మేము 50% ఆఫ్ ఆ ఎంఓఏ ద్వారా 50% ఆఫ్ ఇంటర్వ్యూ అనేది రద్దు చేసి మిగతా 50% టెక్నికల్ నాలెడ్జ్లో టెక్నికల్గా ప్రూవ్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే పంపించి అక్కడ జాబ్ చేయించగలుగుతాం. ఇందులో అకాడమిక్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేషన్ ఉంటే సరిపోదు. టెక్నికల్గా ప్రతి ఒక్క విద్యార్థి కూడా టెక్నికల్గా ప్రూవ్ అవ్వాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఎస్సిపి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇందులో 2 కోర్సెస్ సార్ సుబ్బారావు గారిని అప్రోచ్ అయ్యి 2 కోర్సెస్ ఏవైతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయో భూమిలో ఉన్నాయో లీడింగ్లో ఉన్నాయో ఇటువంటి 2 కోర్సెస్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఈ 2 కోర్సెస్ కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. ఇక ముందు ఇందులో చూసుకొని విద్యార్థులు ఎవరైనా పార్టిసిపేట్ చేసినట్లయితే ఇంకా ముందుకు వెళ్తాము. ఇంకా మరిన్ని కోర్సెస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నేర్చుకోవచ్చు. ఓన్లీ అంటే లైక్ ఏంటంటే బయట ఎక్కడో 35-40,000 ఎక్స్పెన్సెస్ పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చి ఓన్లీ సర్టిఫికేషన్ ఫీజుతో మాత్రమే మీరు ఈ కోర్సును అయితే మీరు చేసుకోవచ్చు. 32 ఏళ్ళు ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యాను. 1971లో ఆర్మీలో కమిషన్ అయ్యాను. సరే అది వేరే విషయం.
65 or 71 వరకు చాలా యుద్ధాలు చేసి వచ్చాము. నేను రిటైర్ అయిపోయిన తర్వాత 1906లో నేను సర్వీస్లో ఉండగా నాకు చాలా ప్రివిలేజెస్ ఉంటాయి, ఎందుకంటే ఆ పొజిషన్ వేరు. బయటకు వచ్చిన తర్వాత డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. డిజిటల్ టెక్నాలజీ వచ్చి నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేను 1959లో ఎస్ఎల్సీ చేశాను, 64లో గ్రాడ్యుయేషన్ చేశాను. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. అప్పుడు బిఏ బీకామ్ బిఎస్సి అదే చదువుకునేవాళ్ళు. ఇప్పుడు బిఏ బీకామ్ బిఎస్సి అందరూ బీటెక్లే. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్. ఈవెన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆల్సో డిజిటల్. కాంపిటీషన్ పెరిగిపోయింది. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హెస్ గాట్ వెరీ హై. ఫ్యామిలీస్ మనవి కొంతమంది ఎఫర్ట్ చేయగలరు, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు. ఎఫర్ట్ చేసినా కానీ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులు ఎన్నో అప్పులు చేసి కార్పొరేట్ ఆఫీసులకు ఫీజులు కట్టి చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ వీరితో మాట్లాడినప్పుడు బిలో పవర్టీ లైన్ వాళ్ళు గ్రహిస్తారు. ఎవరైతే ఎఫర్ట్ చేయలేరు వాళ్ళకి ఫ్రీగా, ఎందుకంటే ఈ కోర్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మీ టెక్నికల్ నాలెడ్జ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి. నేను గాయత్రి కాలేజీలోను, గీతం కాలేజీలోను, వేరియస్ ఆర్గనైజేషన్స్లో రకరకాల లెక్చర్లు ఇస్తూ ఉంటాను. సాఫ్ట్ స్కిల్స్ కూడా తెలుసుకోవాలి. ప్రజెంట్ జనరేషన్ ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ది గ్రోత్ ఆఫ్ అవర్ కంట్రీ ఈస్ డిపెండింగ్ ఆన్ ది లేట్ స్టూడెంట్స్. It is you who can take the country's name and fame in the world in future. దానికోసం మీరు ఇప్పటి నుంచి డెడికేషన్ తోటి, పేట్రియటిజం తోటి, డిటర్మినేషన్ తోటి చదువుకుని పైకి రావాలి. ఆ ఆస్కారం మీకు ఆర్థికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండని వాళ్ళకి సహాయం చేద్దాం, ఉండని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో వీరు వినోద్ గారు ఈ స్టార్ట్ చేశారు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దీంతో పాటు వృద్ధులు ఉన్నారండి. నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక పర్మనెంట్ ప్యాటర్న్ మెంబర్ని. విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్ ఫోరంకి నేను ప్రెసిడెంట్ కూడా. అలా ఇద్దరు ఆర్గనైజేషన్లో నేను ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా. చాలామంది వృద్ధులు ఉన్నారు. నేనే ఉన్నాను. నేను రిటైర్ అయిపోయాను 96లో. 96లో I never bothered about the computer knowledge, I never bothered about the soft skills, I never bothered. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాను. పిఎస్ ఆర్ దేర్. ద పిఎస్ is to take care of me, the drivers is to take care of me, everything. But suddenly when I came out to the civil society, because my army society is entirely different, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాను. I was like a fish out of the pond. I could not adjust myself because lack of this technical knowledge. Otherwise, other knowledge. మీ వయసు కాంపిటీషన్. ఎవడు ఫస్ట్ వచ్చాడు, వాడు ఫస్ట్ వస్తే నేను రాకూడదు. When he get a job, why should I get it? You are not less than anybody else. You are as good as anybody else. అనేటువంటి ఒక దృక్పథం మీరు పెట్టుకొని ఈ యొక్క కోర్సు, మీరు పెట్టిన కోర్సును బాగా చదువుకొని you try to achieve the perfection in this course, which will help you to get a better job. Thereby you can settle down well in your life.